హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శైలు. వెల్కమ్ టు స్పైసీ బైట్స్. ఈరోజు మన వీడియోలో మిగిలిన దోస పిండితో క్రిస్పీగా ఉండే జంతికలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఎప్పుడైనా దోస పిండి మిగిలిపోయినా లేదు అంటే పులిసిన దోసల పిండితో ఈ విధంగా జంతికలు వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. సరికొత్త రుచిలో ఉండే ఈ జంతికలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఇందులో 1 కప్పు వరకు వేపుడు శనగపప్పును వేసుకోవాలి. ఇప్పుడు వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిలో మొత్తం వేసుకొని వీటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని జల్లించాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు దోసల పిండిని వేసుకోవాలి. ఇక్కడ మనం చేసుకునే జంతికల కోసం పులిసిన దోసల పిండినైనా తీసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ పిండినైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. అలాగే ఇందులో 1/4 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల జంతికలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/4 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, ఇందులోనే చిటికెడంత ఇంగువను వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు బటర్ని వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ బటర్ ప్లేస్లో వేడి నూనెను కానీ వేడి నెయ్యిని కానీ వేసుకోవచ్చు. చివరిగా ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇందులో నీరు అవసరమైతేనే వేసుకోండి, లేదు అంటే వద్దు. అంటే ఇందులో మనం ఆల్రెడీ దోసల పిండిని వేసుకున్నాం కాబట్టి దానితోటే దీన్ని మొత్తం కూడా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ పిండి అనేది కొద్దిగా గట్టిగా అయ్యింది, అందువల్ల కొద్దిగా వాటర్ని వేసి మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇక్కడ ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ మెత్తగా ఉండకూడదు, సెమీ సాఫ్ట్గా ఉండాలండి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అంటే మనం జంతికలకి ఎలా చేసుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు జంతికల తయారీ కోసం ఒక జంతికల గొట్టాన్ని తీసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల పిండిని గట్టిగా ప్రెస్ చేయకుండా ఈజీగా పిండి అనేది బయటకు వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని కొద్దిగా తీసుకొని మన జంతికల గొట్టంలో పెట్టుకోవాలి. మనం ఎప్పుడు జంతికలు చేసుకున్నా కూడాను జంతికల గొట్టం నిండుగా ఈ పిండిని పెట్టుకోకూడదు, కొంచెం తక్కువ ఉండేలా చూసుకోవాలి. నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, జంతికలు అనేవి ఎలా వేసుకోవాలో ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు జంతికల తయారీ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడయిందో లేదో తెలుసుకోవడం కోసం ముందుగా రెడీ చేసుకున్న పిండిని కొద్దిగా వేసుకుంటే అది వేసిన తర్వాత పైకి తేలితే సరిపోతుంది, ఆయిల్ అనేది కరెక్ట్గా వేడైనట్టు. ఇలా వేడైన ఆయిల్లోన మనం ముందుగా రెడీ చేసుకున్న జంతికల గొట్టంతో ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు జంతికలను అయితే వేసుకోవాలి. మీరు ఇక్కడ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న కళాయిలో చేస్తున్నాను కాబట్టి కొద్దిగా మాత్రమే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. ఇక్కడ జంతికలు వేసిన వెంటనే గరిటతో కలిపేసుకోకుండా కొద్దిగా నూరగ తగ్గిన తర్వాత వీటిని మరో పక్కకు టర్న్ చేసుకోవాలి. ఇలానే మరో పక్క కూడాను మనం ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. వీటి మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడే జంతికలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలానే మిగిలిన పిండితో కూడా జంతికలను అయితే వేసుకోవాలి. మీరు ఇలానే ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఇక్కడ మీరు తీసుకునే దోశ క్వాంటిటీ బట్టి మిగిలిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ కూడా మార్చుకుంటూ వేసుకోవాలి. చూసారా, మిగిలిన దోశ పిండితో ఇలా కూడా మనం అయితే చేసుకోవచ్చు. అక్కడ దోశ పిండి కూడా మనకి వేస్ట్ అవ్వదు. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా అప్పటికప్పుడు దోశ పిండితో అయితే జంతికలు అయితే వేసి ఇవ్వవచ్చు. చూసారా, సరికొత్త రుచితో జంతికలు అయితే రెడీ అయిపోయి. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.